బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. గ్రూప్ 1 పరీక్షలకు మళ్లీ గ్రహణం పట్టుకుంది. మెయిన్స్ ఫలితాలను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. గతంలో ప్రకటించిన జనరల్ మెరిట్ లిస్టును రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. రివాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు ప్రకటించాలని చెప్తూ ఇందుకు 8 నెలల గడువు ఇచ్చింది. ఈ గడువులోగా రివాల్యుయేషన్ సాధ్యం కాకపోతే మళ్లీ పరీక్షలు నిర్వహించాలని టీజీపీఎస్సీని ఆదేశించింది హైకోర్టు. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ తీర్పు చెప్పింది ధర్మాసనం. హైకోర్టు తీర్పును సవాల్ చేసే యోచనలో ఉంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అటు గ్రూప్ 1కు ఎంపికైన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయింది. తుది నియామకాలు పెండింగ్లో ఉన్న తరుణంలో తీర్పు రావడంతో ఆందోళనలో పడ్డారు అభ్యర్థులు. చాలా కాలం తర్వాత ఇవాళ ఒక డీటెయిల్డ్ జడ్జ్మెంట్ ద్వారా ఆనరబుల్ జడ్జ్ హ్యాస్ డిసైడెడ్ దట్ the GRL, the general ranking list as well as the selection list దాన్ని సెట్ అసైడ్ చేస్తూ రీవాల్యుయేషన్కి డైరెక్షన్స్ ఇచ్చారు. ఈ రీవాల్యుయేషన్ 8 monthsలోగా కంప్లీట్ చేయాలి. అది కాని పక్షాన ద గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ ఈజ్ టు బీ క్యాన్సిల్డ్ or rather it stands cancelled and all the candidates who passed in the preliminary examinations వాళ్ళ కోసము రీ-ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఇచ్చిన జడ్జ్మెంట్ సారాంశం అది. మోడరైజేషన్ అంటే ఏంటి? మోడరైజేషన్ ద్వారా రివాల్యుయేషన్ చేయమని చెప్పారు. సో మోడరైజేషన్ సిస్టమ్ అంటే ఎట్లుంటుంది? మోడరేషన్ అంటే ఇప్పుడు జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇంకా ద సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ సెట్ అసైడ్ అయిపోయింది. సో ఆ బేసిస్ మీద ఇప్పుడున్న మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళల్లో మళ్ళీ రీవాల్యుయేషన్ కండక్ట్ చేసినప్పుడు మోడరేషన్ అనేది ఒక యాక్సెప్టబుల్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో యాక్సెప్టబుల్ ప్రొసీజర్ అన్నమాట. మోడరేషన్ అనేది అన్ని సిచ్యువేషన్స్ అన్ని సర్కమ్స్టాన్సెస్ని కరెక్షన్ మెథడాలజీ లాంగ్వేజెస్ ప్లస్ సబ్జెక్ట్ క్రైటీరియా ఇవన్నీ డిఫరెంట్ బ్రాడ్ క్రైటీరియాస్ ఉంటాయి. అవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మోడరేషన్ సిస్టమ్ని ఫాలో కావాలి అని చెప్పేసి ఆనరబుల్ సింగిల్ జడ్జ్ గారు చెప్పారు. అండ్ అది 8 monthsలో కంప్లీట్ చేయాలి. యూజింగ్ ద మోడరేషన్ యాక్సెప్టబుల్ మోడరేషన్ టెక్నిక్స్ the revaluation should be completed and this should be done in a period of 8 months or the entire mains examination stand cancelled and preliminary examination candidates ki మళ్ళీ రీ-ఎగ్జామినేషన్కి అవకాశం ఉంటుంది. మేడం ఈ సంజయ్ సింగ్ వర్సెస్ యూపీఎస్సీలో ఏముండదు ఆ తీర్పు ఎందుకు ప్రస్తావించారు? అది ఇప్పుడు జడ్జ్మెంట్ టైంలోనైతే ప్రస్తావించలేదు. బహుశా ఆర్డర్లో డీటెయిల్గా ప్రస్తావించుంటారు. సంజయ్ సింగ్ జడ్జ్మెంట్ మన మోడరేషన్కి రిలేటెడ్ ఉంటుంది. అంటే మోడరేషన్ టెక్నిక్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మోడరేషన్ ఎలా ఫాలో కావాలి, అందరికీ న్యాయం జరగాలంటే మోడరేషన్ టెక్నిక్స్ డిఫరెంట్ క్రైటీరియాస్ డిఫరెంట్ ఎగ్జామినేషన్ స్టైల్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్ డిఫరెంట్ సబ్జెక్టివ్ క్రైటీరియాస్ ఇన్ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మోడరేషన్ ఎలా చేయాలో అది డీటెయిల్గా క్లుప్తంగా ఇచ్చారు. ప్లస్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ who write those exams as well. సో అది మోడరేషన్ లోకి వెళ్తుందన్నమాట ఈ క్రైటీరియాస్ అంతా. అప్పుడే మనకు ఒక ఈక్వల్ అండ్ జస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మార్క్స్ రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే మేడం, మీరు న్యాయమూర్తిని ఏ విధంగా కన్విన్స్ చేయగలరు? అంటే మీ వాదనలు ఏ విధంగా కొనసాగించారు? ఎందుకంటే జడ్జిమెంట్ మీకు అనుకూలంగా వచ్చింది కదా, ప్రధానంగా మీరు లేవనెత్తిన అంశాలేంటి? మూల్యాంకన విషయంలో కానీ ప్రధానంగా రీవాల్యుయేషన్ చేశారంటే ఏదో జరిగిందనే కదా జడ్జి గారు నమ్మి దానికి ఆ విధంగా ఇచ్చారు. మీరు ఏ విధంగా కన్విన్స్ చేయగలరు? చాలా డీటెయిల్డ్ హియరింగ్స్ జరిగినాయండి. బట్ ఫైనలీ జడ్జి గారు చాలా డీటెయిల్డ్ హియరింగ్స్ జరిగినాయి. ఫైనలీ జడ్జి గారు మేము ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్స్ డాక్యుమెంటేషన్ మా వాగ్వివాదాలు అండ్ ఆ వాగ్వివాదాలతోని మేము సబ్మిట్ చేసిన ఎవిడెన్స్తోని
జడ్జి గారు ఆ బేసిస్ మీద ఈ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో నేను డీటెయిల్డ్ ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళాలంటే ఈ రోజు మొత్తం అయిపోతుంది. బ్రీఫ్గా కూడా evaluation as well as certain aspects of evaluation were not properly followed, and there were certain aspects that were not properly complied with by the government and the PSPSC అని చెప్పడం జరిగింది. అండ్ ఆ బేసిస్ మీదనే ఇవాళ జడ్జ్మెంట్ వచ్చింది అని అనుకుంటున్నాం. TSPSC వర్జన్ వాళ్ళ అంటే మా వర్జన్కి ఆపోజిటే ఉంటుంది. అంటే వాళ్ళ వర్జన్ వాళ్ళు చెప్పారు అండ్ దట్ ఎవ్రీథింగ్ వాజ్ ప్రాపర్లీ డన్. సో వాళ్ళ వర్జను మా వర్జన్ ఇన్న తర్వాతనే జడ్జి గారు బేస్డ్ ఆన్ ఎవిడెన్స్, బేస్డ్ ఆన్ అవర్ ఆర్గ్యుమెంట్స్, బేస్డ్ ఆన్ అవర్ సబ్మిషన్స్ యాజ్ వెల్ యాజ్ బేస్డ్ ఆన్ కేసెస్, మోస్ట్ ఇంపార్టెంట్ ఎవిడెన్స్ అండి. ఎవిడెన్స్ మేము సబ్మిట్ చేయగలిగినాము, దాంతో జడ్జి గారు కన్విన్స్ అయినారు అని అనుకొని ఇవాళ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. చాలా రీజన్స్ చెప్పారు మీరు గ్రూప్ 1 మెయిన్స్, కానీ ఇందులో కేవలం రీవాల్యుయేషన్ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఈరోజు జడ్జ్మెంట్ వచ్చింది అనుకోవచ్చు లేదంటే? లేదండి, లేదు 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 అన్నిటినీ మేము చాలా ఆస్పెక్ట్స్ ఆర్గ్యూ చేసినప్పుడు మీరందరూ ఉన్నారు. మేము అన్ని ఆస్పెక్ట్స్ ఆర్గ్యూ చేసిన తర్వాతనే మా ప్రేయర్ ఇదే ఉండే. మా ప్రేయర్ రీవాల్యుయేషన్ ఆర్ ఎంక్వైరీ యాజ్ వెల్ యాజ్ రీ-ఎగ్జామినేషన్. అంటే జడ్జి గారు ఏది కరెక్ట్ అనుకుంటే అది ఆర్డర్ చేయగలరు అనేదే మా ప్రేయర్. అండ్ ఆనరబుల్ కోర్ట్ వాజ్ కన్విన్స్డ్. అది ఇప్పుడు మీరు నన్ను జడ్జి గారు ఒక ఆర్డర్ ఎందుకు ఇచ్చిండ్రో అది క్వశ్చన్ చేయలేరు మేడం. బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ ఆన్ రికార్డ్ లేదు, రీవాల్యుయేషన్ ఇచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అది మీరు గవర్నమెంట్ని అడగాలండి. అది ఐ కెనాట్ ఆన్సర్ దట్. ఐఎమ్ ఓన్లీ హియర్ టు టాక్ అబౌట్ what judgment was given. అది ఎవరి అపెలెంట్ హక్కులు ఎప్పుడైనా కాపాడే ఉంటాయి. సో ఇట్స్ దేర్ కాల్. గ్రూప్ 1 పరీక్షలకు మళ్లీ గ్రహణం పట్టుకుంది. మెయిన్స్ ఫలితాలను తెలంగాణ హైకోర్టు రద్దు చేసినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. గతంలో ప్రకటించినటువంటి జనరల్ మెరిట్ లిస్టును రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. ఇక రీవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు ప్రకటించాలని చెప్తూ ఇందుకు 8 నెలల గడువు అయితే ఇచ్చింది. ఈ గడువులోగా రీవాల్యుయేషన్ సాధ్యం కాకపోతే మళ్లీ పరీక్షలు నిర్వహించాలని టీజీపీఎస్సీని ఆదేశించింది హైకోర్టు. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ తీర్పు చెప్పింది ధర్మాసనం. హైకోర్టు తీర్పును సవాల్ చేసే యోచనలో ఉంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అలాగే అటు గ్రూప్ 1కి ఎంపికైన అభ్యర్థులైతే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయింది. తుది నియామకాలు పెండింగ్లో ఉన్న తరుణంలో తీర్పు రావడంతో ఆందోళనలో పడ్డటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకు కూడా వెళ్లేటువంటి ఆలోచనలో ఉంది టీజీఎస్పీఎస్సీ. దీనికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తున్నాం. ఎంతవరకైనా వెళ్ళి ఈ అంశానికి సంబంధించి ఒక కంక్లూజన్కి వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట అయితే అధికారులు చెప్తూ ఉన్నారు. ఇటువంటి తీర్పు రావడానికి సంబంధించి కూడా అభ్యర్థులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. కేవలం రీవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు ప్రకటించాలని చెప్తూ 8 నెలల గడువు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది హైకోర్టు. దీనికి సంబంధించి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి పిటిషనర్తో మా కరెస్పాండెంట్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి గ్రూప్ 1 మొత్తంలోగా కూడా
5 సార్లు రద్దు కావడం జరిగింది. ఈ రోజు కూడా మొత్తం టోల్గా కూడా హైకోర్టులో పిటిషనర్లు వేసినటువంటి ఏదైతే ఆ ఎగ్జామ్ నిర్వహణ పేపర్ వాల్యుయేషన్లో అయితే తప్పిదాలు ఉన్నాయంటూ కూడా పిటిషనర్లు దాఖలు చేసినటువంటి ఈ యొక్క విచారణ జరిగింది. విచారణ జరిగిన నేపథ్యంలో హైకోర్టు సంచలన తీర్పును కూడా ఇచ్చింది. అయితే 8 నెలల టైంని కూడా ఇచ్చింది. 8 నెలల్లో కూడా రీవాల్యుయేషన్ అన్న చేయాలి, లేదంటే ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలంటూ కూడా మనతో పాటు పిటిషనర్ కూడా ఉన్నాడు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మీరు ఏ పిటిషన్ ఏమని వేశారు? అయితే తెలంగాణ కోర్టులో కూడా ఏమని వచ్చింది వాదన? మేము ఏదైతే గ్రూప్ 1లో ఇలా డే వన్ నుంచి అక్రమాలు అన్యాయాలు జరిగాయని చెప్పేసి డే 1 నుంచి మేము కొట్లాడుతున్నాం. గౌరవ హైకోర్టును కూడా చాలాసార్లు మెట్లెక్కినా కూడా మేము 29 విషయంలో కానీ రాంగ్ కేసు విషయంలో కానీ చాలాసార్లు కూడా మేము మెట్లెక్కినప్పుడు మీరు డిలే వచ్చారు, లేటుగా వచ్చారు, మీకు అన్యాయం జరిగిందని తెలిసి కూడా డిలే వచ్చారు, మీరు మెరిట్ మీద మా ఏ కేసు కొట్టేయలేదు. ఇవాళ ఫలితాలు వెలువడ్డ తర్వాత కూడా మాకు సానుకూలంగా వచ్చాయంటే ఇవాళ మూల్యాంకనంలో తప్పులు జరిగాయని తెలిసిన తర్వాత ఇలా గౌరవ హైకోర్టు మా పక్షాన్ని నిలబడి ఇలా మాకు ఫేవర్గా తీర్పిచ్చింది. ఏదైతే చెప్తున్నామో గవర్నమెంట్ని కానీ లేకపోతే టీజీపీఎస్సీని కానీ గ్రూప్ 1 విషయంలో చాలా అన్యాయాలు జరిగాయి, అక్రమాలు జరిగినాయి అని చెప్పేసి మేము చాలాసార్లు చెప్పినా కూడా మా మాట వినని పరిస్థితి. ఎందుకు ఇలా 29 తీసుకువచ్చి ఇలా బలహీన వర్గాలకు, వెనుకబడిన పిల్లలకు, పీడిత వర్గాలకు అన్యాయం చేశారు. మేము రోడ్ల మీదకి వచ్చినాం, మా మీద లాఠీ చార్జ్ జరిగింది, అశోక్నగర్లో ధర్నాలు చేసినాం, అయినా మా బాధను పట్టించుకోగల ఇలా గవర్నమెంట్ మొండి వైఖరితో అహంకారంతో ఇలా మళ్ళీ ఎగ్జామ్ పెట్టే పరిస్థితులు జరిగినాయి. కాబట్టి దయచేసి చెప్తున్నాను, ఇలా కూడా రీవాల్యుయేషన్ చేయండి. రీవాల్యుయేషన్ సాధ్యం కాకపోతే 8 నెలల్లో మళ్ళీ రీమెయిన్స్ కండక్ట్ చేయమని చెప్పేసి ఇలా గౌరవ హైకోర్టు సూచించడం జరిగింది. దయచేసి మీరు మొండి వైఖరికి వెళ్ళకండి, రాజకీయం చేయకండి. ఏదైతే ఎగ్జామ్ ఉందో రీమెయిన్స్ అది సాధ్యం కాకపోతే మళ్ళీ ప్రిలిమ్స్ కానుంచి జియో 55 ప్రకారం ఎగ్జామ్ పెట్టమని చెప్పేసి ఇలా గవర్నమెంట్ను కానీ ఇలా టీజీపీసీ బోర్డును కానీ సవినయంగా కోరుతున్నాం. ఎందుకంటే ఇలా ఎవరో కాదు, ఇలా మేము బాధపడుతున్నాం. ఇలా సంవత్సరం నుంచి రోడ్డు మీద మేము బాధపడుతున్నాము. ఇలా సుప్రీంకోర్టుకు వెళ్ళాం 29 విషయంలో, ఇలా రాంగ్ కేసులో సుప్రీంకోర్టుకి వెళ్ళాం. ఎక్కడ కూడా మాకు డిలే వచ్చారని చెప్పారు కానీ మెరిట్ మీద కొట్టేయలేదు. కాబట్టి దయచేసి ఆలోచించండి, గవర్నమెంట్ ఆలోచించండి. ఎందుకంటే ఇలా ఎన్నో 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం. ఇలా ఈ 4 సార్లు 3 సార్లు ప్రిలిమ్స్ రాసినాం, 3 సార్లు కూడా అట్లా జరిగితే ఎన్నిసార్లు ఎగ్జామ్ రాయాలి? ఎందుకంటే మీ క్రైటీరియా సరిగా లేదు, టీజీపీఎస్ బోర్డులో చాలా లోపాలు ఉన్నాయి, అవి సరిదిద్దుకొని అని చెప్పేసి 100 సార్లు చెప్పినా కూడా మారం పరిస్థితి. ఇలా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఇలా టీజీపీఎస్ ఉండి ఇలా ఒకసారేమో పేపర్ లీక్ జరిగిందని, ఇంకోసారి ఏమో బయోమెట్రిక్ లేదని, ఇవాళ ఏమో మూల్యాంకనం సరిగా లేదని, ఇవాళ పిటిషనర్లు ఇవాళ ఎవరు నిరుద్యోగులు ఎంత ఆవేదన పడి ఉంటారు, ఎంత బాధపడి ఉంటారు. ఇవాళ 10 సంవత్సరాల కళా గ్రూప్ అనేది వాళ్ళ ఎంత ఇబ్బంది పడి ఉంటారు. మెస్ బిల్లు లేక, హాస్టల్ డబ్బులు లేక ఇవాళ మేము ఎంత కష్టపడుతున్నాం అనే విషయం వాళ్ళు తెలియక, వాళ్ళు ఏదో క్రైటీరియా లేని వాళ్ళను, అర్హత లేని వాళ్ళని ఇలా పేపర్లు తీస్తే ఇలా గౌరవ కోర్టు చెంప చెల్లుమని చెప్పేసి అలా వాళ్ళకు చెప్పడం జరిగింది. గతంలో మనం చూసుకుంటే కదా ఒకటే సెంటర్ నుంచి 370 మంది ఒకటే సెంటర్ నుండి రావడం కూడా గతంలో నిజామాబాద్లో మనం చూసినాం. కాబట్టి అంటే టీఎస్పీఎస్సీ గతంలో ఉన్నప్పుడు, టీజీపీఎస్సీ ఇప్పుడు ఉన్నప్పుడు ఎందుకు ఈ యొక్క గ్రూప్ 1 ఎగ్జామ్ని నిర్వహించడానికి ప్రభుత్వం ఎందుకు కావట్లేదు? గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది రాష్ట్రంలో కలెక్టర్ తర్వాత సెకండ్ అదే పొజిషన్. కాబట్టి చాలా ఎంతమంది ఉన్నారో అది బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి కూడా అక్రమాలు జరిగాయని చెప్పేసి మేము కోర్టును ఆశ్రయించండి. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎందుకు అలా జరుగుతుంది అంటే మీ లోపం ఉన్నట్టే కదా. ఎందుకు మరి యూపీఎస్సీ మోడల్ అంటున్నారు? ఎక్కడ పోయింది ఆ యూపీఎస్సీ మోడల్? ఎందుకు పెట్టలేరు? ఆ యూపీఎస్సీలో ఇలా రివాల్యుయేషన్ లేదు, మరి తీసేస్తారా? ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తారా? ఎందుకు అట్లా మాట్లాడుతారు? ఏ ఒక్కరు కూడా బోర్డులో ఇలా సిబ్బంది కూడా లేదు, 3-4 పెట్టి నడిపిస్తున్నారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు రేవంత్ రెడ్డి గారేమో ఒక్కసారి ఇలా మేము నిరుద్యోగులు న్యాయం చేస్తున్నాము, 60,000 ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇలా అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయండి, ఇవి పట్టించుకోండి అని ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు అహంకారాన్ని పోయి రాజకీయంగా మమ్మల్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా మాకు బాధను తుడిచే ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి దయచేసి ఇప్పటికి కూడా రీమెయిన్స్ సాధ్యం కాకపోతే ప్రిలిమ్స్ కాడ నుంచి జియో 55 ప్రకారం పెట్టాలని చెప్పేసి మేము గవర్నమెంట్ను ఇప్పుడు రీవాల్యుయేషన్ చేశారనుకోండి, రీవాల్యుయేషన్ చేస్తే ఆ జీరో ఉన్నదాన్ని మాత్రమే చేస్తారు, మార్క్స్ని బట్టేసి అయితే చేయరు. కాబట్టి లాస్ అయ్యే విధంగా ఉంటుంది కదా. ఇప్పుడు రీవాల్యుయేషన్ జరిగినా కూడా కొంతమంది రానోళ్ళు ఉంటారు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొంతమంది రానోళ్ళు ఉంటారు, కొంచెం తలకిందులు అవుతుంది. అప్పుడు పరిస్థితి ఏంటి? మళ్ళీ వాళ్ళు హైకోర్టును సంప్రదించాలా, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాలా? ఇది ఎందుకు? ఈ బాధలన్నీ ఎందుకు? మళ్ళీ ఏదైతే జియో 55 ప్రకారం మళ్ళీ రీమెయిన్స్ అయినా లేదా ప్రిలిమ్స్ అయినా పెడితే సరిపోతుంది కదా. మళ్ళీ మీరు డివిజనల్ బెంచ్కి వెళ్ళడం, మేము డివిజనల్ బెంచ్కి వెళ్ళడం, సుప్రీంకోర్టుకి వెళ్ళడం, ఇదంతా టైం ప్రాసెస్ కదా. ఎందుకు ఇలా విద్యార్థుల జీవితాలు చిలగాటలు ఆడుతున్నారు? కాబట్టి దయచేసి మేము ఒకటే కోరుచున్నాము, రీమెయిన్స్ పెట్టండి, లేకపోతే సాధ్యం కాకపోతే ప్రిలిమ్స్ కానించి పెట్టండి చెప్పేసి గవర్నమెంట్ని టీజీపీఎస్సీని కోరుచున్నాము. అయితే 8 నెలల్లో ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుందంట. ఇప్పటికే 5 సార్లు ఫెయిల్ అయినటువంటి తెలంగాణ వచ్చినప్పటి నుంచి 5 సార్లు అయితే రద్దు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఏమైనా ఇది చేస్తారా, లేకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించేది ఏమైనా ఉంటుందా, లేకపోతే ఎగ్జామ్ కండక్ట్ చేయాలని మీరు ఏమైనా కోరుతున్నారు? మేము ఒకటే అంటున్నాము, మీరు మొండిగా వెళ్ళకండి, రాజకీయం చేయకండి.
మూల్యాంకనం సరిగా చేయలేదని ఇలా గౌరవ హైకోర్టు తీర్పు ఇచ్చింది. మీరు గతంలో కూడా 20 విషయంలో అన్యాయం జరగలేదని చెప్పి మీరు చెప్పారు, జరిగిందని మేము చెప్పాము. మీకు అనుకూలంగా వచ్చింది, మేమేం మాట్లాడలేదు. ఇలా మాకు అనుకూలంగా వచ్చింది. ఇలా మాకు అనుకూలంగా వచ్చినప్పుడు మీరు మా ప్రకారం ఇలా మెయిన్స్ మళ్ళీ పెట్టండి. ఎందుకు మీరు అహంకారంతో ముందుకెళ్తున్నారు? ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలో ప్రతి వేదికలో 60,000 ఉద్యోగాలు ఇచ్చాను, గ్రూప్ అని కండక్ట్ చేశామని చెప్పారు. గ్రూప్ అని కండక్ట్ చేశారు, ఎక్కడ అన్యాయంగా అక్రమంగా కండక్ట్ చేశారండి. ఇలా ఒక ఇన్స్టిట్యూట్లో ఒక కోటి ఉమెన్స్ కాలేజీలో ఒకరికి రూల్ ఒక నెంబర్ 94, 90, 90 ఒక వర్షం అంటే వస్తాయి. ఎట్లా వస్తాయండి? ఇట్లా ఏమన్నా ఇది మనకైనా ఆబ్జెక్ట్ టైపా? కాబట్టి దయచేసి ఆలోచించండి. ఇప్పటికైనా మేలుకొనండి. ఇలా పిల్లలు చాలా నిరాశ నిస్పృహలో ఉన్నారు. అశోకనోళ్ళు అందరూ ఖాళీ అయిపోయారు. ఈ గవర్నమెంట్ చేసిన చర్యల వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రిలిమ్స్ నుంచి మళ్ళీ ఎగ్జామ్ పెడితే ఇలా నిరుద్యోగులు చాలా సంతోషంగా కోరుకుంటారు. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఎగ్జామ్ రాసిన వాళ్ళు? ఇప్పుడు 370కి పైనే ఉన్నారంటున్నారు. ఎంతమంది ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు? అయితే మెస్ బిల్లులు కానీ ఇది కానీ రూమ్లో తీసుకొని అయితే గ్రూప్ 1 ఎగ్జామే లక్ష్యంగా కూడా కొంతమంది ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం ఈ విధంగా చేసిన దానికి విద్యార్థులు ఏ విధంగా నష్టపోయారు అన్న? గతంలో పేపర్లు లీకేజ్ జరిగాయని చెప్పేసి పేపర్లు అమ్ముకున్నారని చెప్పేసి గత గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడించడం ఇలా నిరుద్యోగులు కీలకమైన పాత్ర. ఎందుకంటే ఇలా ప్రతిపక్ష హోదా లేని కాంగ్రెస్ పార్టీని ఇలా నిరుద్యోగులు గెలిపించారు. ఆ నిరుద్యోగులు న్యాయం చేయడానికి పోతే మీరు ఏం చేస్తున్నారు? ఇలా కోర్టులే చెప్తున్నాయి కదా తీర్పులు, మీకు వ్యతిరేకంగా వస్తున్నాయి కదా, మరి ఎందుకు ఆలోచించట్లేదు? ఎంతసేపు మీరు రాజకీయాల కోసం మమ్మల్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎంతసేపు వాళ్ళు రాజకీయాల కోసం వాడుకున్నారు కానీ మమ్మల్ని మాకు న్యాయం చేసి ఎవరు లేరన్న. ఒకటే చెప్తున్నాము, మరి 60,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చారు, ఏ టైంలో ఇచ్చారు, అది కూడా చెప్పండి. మాకు కావాల్సింది న్యాయం. ఆ గవర్నమెంట్ చేయలేదని ఆ గవర్నమెంట్ పొందబెట్టినాం. మళ్ళీ మీరు అట్లా చేస్తే మేము ఎవరు చెప్పుకోవాలి మా బాధలు? దయచేసి ఇప్పుడు ఇలా మాకు అనుకూలంగా వచ్చింది, దాన్ని గౌరవించి రీమెయిన్స్ పెట్టండి. లేకపోతే సాధ్యం కాదు, అట్లా జరగదంటే ప్రిలిమ్స్ కానుంచి పెట్టండి. ఏదైతే 523 పోస్టులు అనేది బల్క్ పోస్టులు, నా జీవితంలో నేను ఎప్పుడు కూడా చూడని పోస్టులు అవి. కాబట్టి మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 వస్తుందో రాదు, ఎందుకంటే కలెక్టర్ తర్వాత నెక్స్ట్ కలెక్టర్ అతనే. కాబట్టి ఒక జిల్లా నడిపించే వ్యక్తి కాబట్టి చాలా సామర్థ్యం ఉన్న వ్యక్తులు కావాలి. కాబట్టి రేపు భవిష్యత్తులో ప్రజాస్వామ్యం నడిపించే వాళ్ళు కాబట్టి వాళ్ళని చాలా క్రైటీరియా అర్హత ఉన్న వాళ్ళని తీసుకోవాలి. కాబట్టి దయచేసి గవర్నమెంట్ని రీమెయిన్స్ పెట్టమని చెప్పేసి కోరుచున్నాము. అంటే ఇది పిటిషనర్ మనతో పాటు మాట్లాడుతున్నాడు కాబట్టి రీవాల్యుయేషన్ అంటే మాత్రం తప్పకుండా కొంతమంది అయితే లాస్ అయ్యే ఛాయిసెస్ ఉంటాయి. కాబట్టి ఆ రీ ఎగ్జామ్ కండక్ట్ చేసేదే మొత్తం టోల్గా కూడా ఆ యొక్క ఆ వ్యవస్థ పైన నమ్మకం వస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఆ విద్యార్థులను పట్టించుకోవాలి, విద్యార్థులను పట్టించుకొని గత ప్రభుత్వాన్ని ఏ విధంగా బుద్ధి చెప్పామో అంటూ కూడా ఆ పిటిషనర్ తెలుపుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్. రైట్, పిటిషనర్ చెప్పిన దాన్ని బట్టి కూడా దీనికి సంబంధించి